రేసులో వెనకబడ్డాడు. వరుసగా ఫ్లాపులున్నాయి కదా అని కొందరు దర్శకులను అస్సలు లైట్ తీసుకోకూడదు. వాళ్ళు ఒక్కసారి కొట్టారంటే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. అందులో అందరికంటే ముందుంటాడు దర్శకుడు పూరి జగన్నాథ్. కెరియర్ లో ఎన్నిసార్లు పడ్డాడో అంతకంటే ఎక్కువ సార్లు లేచి నిలబడ్డాడు ఈయన. పర్సనల్ లైఫ్ లోనూ 100 కోట్లు పోగొట్టుకుని జీరో నుంచి మళ్లీ మొదలు పెట్టాడు పూరి. అందుకే ఈయన ఫెయిల్యూర్స్ కొత్త కాదు. కొట్టిన రోజు మళ్లీ పూరిని మించిన దర్శకుడు లేడు. ముఖ్యంగా ఈయన స్పీడ్ కు అందరూ దండం పెట్టాల్సిందే. హిట్ ఫ్లాపులు పక్కన పెడితే ఈయన సినిమా తీసే తీరు అందరికీ నచ్చుతుంది. రాజమౌళి కూడా పూరి మేకింగ్ కు ఫ్యాన్. అలాగే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా పూరి జగన్నాథ్ కు వీరాభిమాని. ఆయన ఫోటో స్క్రీన్ పేపర్ గా పూరి ఫోటో ఉంటుంది. అలాంటి పూరి నుంచి ఈ మధ్య లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి డిజాస్టర్స్ వచ్చాయి. వాటిని చూసిన తర్వాత అభిమానులు కూడా బాగా నిరాశపడ్డారు. పైగా వాటి ఫలితాలు చూశాక అసలు పూరికి నెక్స్ట్ సినిమా వస్తుంది అని కూడా ఎవ్వరూ అనుకోలేదు. ఇలాంటి సమయంలో తన కథతో ఏకంగా విజయ్ సేతుపతిని ఒప్పించాడు పూరి. అంచనాలకు అందని ఈ విధంగానే ఎప్పుడూ పూరి చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమా కూడా అంతే. ఉప్పెన తర్వాత దాదాపు 30 మంది తెలుగు దర్శకులు కథలు పట్టుకుని వెళ్లినా కూడా కనీసం తెలుగులో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు మక్కల్ సెల్వన్. అలాంటి సేతుపతిని తన కథతో ఒప్పించాడు పూరి. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లోనే మేజర్ షూటింగ్ అంతా ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగాయి. దీనికి విజయ్ సేతుపతితో పాటు సంయుక్త మీనన్ కూడా హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమాకు పూరి ఎలాంటి టైటిల్ పెడుతున్నాడో తెలుసా? మామూలుగానే మన దగ్గర టైటిల్స్ విషయంలో సీనియర్ దర్శకుడు వంశీ తర్వాత అంత క్రేజీగా టైటిల్స్ పెట్టేది పూరినే. కెరియర్ మొదట్లోనే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఆ తర్వాత పోకిరి, దేశముదురు, లోఫర్, రోగ్ ఇలా అన్ని భాషల్లో ఉన్న తిట్లు తన సినిమా కోసం వాడేశాడు పూరి. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమా కోసం ఎవ్వరూ ఊహించని స్థాయిలో భవతి భిక్షాందేహి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అధికారికంగా అనౌన్స్ చేయడమే తరువాయి. ముందు ఈ సినిమా బెగ్గర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు భవతి భిక్షాందేహి వైపు అడుగులు పడుతున్నాయి. విజయ్ యాంటనీకి బిచ్చగాడు సినిమా కెరియర్ మార్చేసింది. మొన్న కుబేరాలో ధనుష్ కూడా బిచ్చగాడిగా నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు విజయ్ వంతు. అసలే ఈ మధ్య తెలుగు దర్శకులతో సినిమాలు చేసి తమిళ హీరోలు వరుస విజయాలు అందుకుంటున్నారు. మరి అదే సెంటిమెంట్ పూరి సేతుపతి సినిమా కూడా కలిసొస్తుందేమో చూడాలి.